హాయ్ గైస్, వెల్కమ్ టు మై అనదర్ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి మనమైతే ఉడిపికి అయితే వెళ్ళబోతున్నాం. ఉడిపి నుంచి డిస్టెన్స్ ఒక 7 కిలోమీటర్స్ ఏమో ఉంది అప్రాక్సిమేట్లీ. నేను బుక్ చేసుకున్న రూమ్ నుంచి రూమ్ అయితే 695 కిలోమీటర్స్ ఉంది ఇప్పుడు కరెంట్లీ. ఇప్పుడు డైరెక్ట్ ఇంక వెళ్ళిపోదాం వితౌట్ లేట్. టైం వచ్చేసి 10:45, ఆల్మోస్ట్ 7 అవుతుంది. ఇప్పుడు చూద్దాం ఎంత టైం పడుతుంది పోనీకి. ఓకే, లెట్స్ గో. మనమైతే ఇప్పుడు రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాం. మేము వైట్ వాడుతున్నాం. స్టేట్కి అదే రోడ్ మొత్తం. ఇంతకుముందే ఫుల్ ట్యాంక్ కొట్టేసిన అనమాట సిటీలో. 30 కిలోమీటర్స్ రైడ్ కూడా చేసిన. ఫుల్ ట్రాఫిక్ ఉండే ఇంతకుముందు, అందుకే ఏం రికార్డ్ చేయలేదు. ఉడిపి ఎందుకు పోతున్నామంటే ఉడిపి ఈజ్ నోన్ ఫర్ బైకర్స్ ప్యారడైజ్ అనమాట. చాలా ఉంటాయి రోడ్స్, చాలా మస్తు ఎంగేజింగ్ ఉంటాయి. గోకర్ణలో పోవచ్చు కదా, ఎందుకు పోదానంటే గోకర్ణలో క్లీన్ రోడ్స్ ఉండవు బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉడిపి రోడ్స్ చాలా బాగుంటాయి. వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి కాబట్టి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఆడ సీనరీ. ఇట్లా ఉడిపి కల్చర్ అంటే చాలా ఇష్టం. మన దగ్గర ఉన్న ఉడిపి హోటల్స్ కూడా ఆ టేస్ట్ మొత్తం ఉడిపి వాళ్ళది మస్తు ఉంటాయి. అన్మ్యాచబుల్ టేస్ట్ అసలు అది. ఇంకా ఉడిపిలో నాకు కాపు బీచ్ అని మస్తు ఇష్టం. కాపు బీచ్ అని చెప్పి, ఎందుకంటే అక్కడ ఒక సైడ్ రాక్ బీచ్ ఉంటుంది, ఇంకొక సైడ్ మొత్తం నార్మల్ బీచ్లా ఉంటుంది. ఇంకా డ్రోన్ షాట్స్ అసలుకే మిస్ కాకండి. ఇంకోటి అందరికి ఉడిపి అంటే కృష్ణ టెంపుల్ గుర్తొస్తుంది, మస్తు ఫేమస్ అది. నేషన్ వైడ్లో ఫేమస్ అది. మనకి తిరుపతి ఎట్లనో వాళ్ళకు కూడా ఈ టెంపుల్ అట్లా. ఇది యాక్చువల్లీ 13th సెంచరీలో బిల్డ్ చేసారు కృష్ణ టెంపుల్ ఇది. అయితే మీకు కనకకిండిని ఒక స్టోరీ చెప్తా. కనకదాస్ అని చెప్పేసి ఒక భక్తుడు ఉండే అనమాట. ఆయన లో క్యాస్ట్. ఇట్లా అంటే అప్పట్లో ఎట్లా అంటే లో క్యాస్ట్ ఉన్న వాళ్ళకి టెంపుల్స్కి రానియరు. సో కృష్ణుడు దేవుడు ఏం చేసిండంటే ఒక విండో ఓపెన్ చేసాడు ఆయన కోసం అని చెప్పేసి. ఇప్పటికి కూడా ఆ విండో ఇప్పుడు ఓపెన్ ఉంటుంది, అక్కడి నుంచి దర్శనం చేస్తాం మనం. ఆ విండో పేరు ఏంటంటే కనక కిండి అంటాం మనం. కిండి అంటే విండో అని అర్థం కన్నడ లాంగ్వేజ్లో. ఈ రోడ్స్ ఎంత బాగున్నాయి కదా, లైటింగ్ ఇట్లా. మళ్ళీ రోడ్స్ మధ్య ఇట్లా ఆరెంజ్ లైటింగ్ సిస్టమ్. ఇవ్వండి సైడర్ కానీ అదే సైజ్ ఆన్లైన్ ఉందా? ఆన్లైన్ ఉందా? ఎవరి దగ్గర ఆన్లైన్ లేదా? ఎవరి దగ్గర గాడి ఎంత పోతుంది చూడు, ఎంత ఇస్తుంది. అది ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. జాబ్ చేస్తారా అక్కడ జాబ్ చేస్తారా? జాబ్ కాదు, జస్ట్ చూడడానికి వచ్చిన ఉడిపి. బీచ్లో ఉంటాయి కదా, బీచ్. కొంచెం భయం ఉంటుంది, కానీ అంటారు కదా వాళ్ళకి మనీ ఇస్తే అంతా మంచి జరుగుతుంది అని చెప్పేసి. సో రిస్క్ తీసుకున్నాను అనమాట. మీకైతే లైవ్లో సన్ రైజ్ చూపిస్తా. ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ చేసా క్లిప్ని. మనమైతే ఇప్పుడు 380 కిలోమీటర్స్ కవర్ చేస్తున్నాం. హాయ్ గైస్, వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. నేనైతే కర్ణాటక రీచ్ అయ్యాను. మీరు చూసుకోవచ్చు ఇక్కడ సన్ రైజ్ ఎంత బ్యూటిఫుల్ ఉందో. అన్నంత గలీజ్ అయిపోయింది. ఇప్పుడు మొత్తాన్ని మనం
402 కిలోమీటర్స్ అయితే కవర్ చేసినాం. ఇంకా 300 కిలోమీటర్స్ సంథింగ్ ఉంది, 338 కిలోమీటర్స్ ఉంది. జల్దీ కొట్టేద్దాం. సన్రైజ్ చూడండి ఎంత బాగుంది, ఆ పొలాలు. టర్బైన్స్ని చూడండి ఎంత బాగున్నాయో. మళ్ళీ ఇవన్నీ వర్కింగే. గోప్రోలో ఏం కనిపించదేమో మీకు, కానీ లైవ్లో మస్తు ఉంది అసలు వ్యూ. బైక్ రైడ్ చాలా బాగుంటుంది బ్రో ట్రైన్ కంటే. డిఫరెన్స్ ఏంటంటే ట్రైన్లో మీరు వెస్టర్న్ ఘాట్స్ని చూస్తారు, కానీ బైక్స్లో ఏంటంటే మీరు అది వెస్టర్న్ ఘాట్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. నాకు ఒక డ్రీమ్ ఉండే, నా బైక్ని టనల్ నుంచి తీసుకుపోవడం. ఫైనల్లీ అది అయిపోయింది, డ్రీమ్ ఫుల్ఫిల్డ్ మొత్తానికైతే. ఒక సౌండ్ ఎంజాయ్ చేసేయాలనుకుంటున్నాం మేమైతే. మనమైతే ఇంకొంచెం సేపట్లో శివామోగా టచ్ అయిపోతుంది. మీ బైక్లో బ్రేక్స్ బాగుండాలంటే పికప్ ఏం పని లేదు బ్రో అసలు చెప్పాలి. టైర్ గ్రిప్ ఉండాలి, ఎందుకంటే మొత్తం కార్నరింగే ఉంటుంది ఇటు సైడు. ఈ రోడ్స్ని అయితే ఎంజాయ్ చేయండి. Tabletops, counters in the early hours, stone cold inside, banging drop stanzas, never needing answers. We wander all alone, but we can't find the street lights gone. We wander all alone, but we can't deny we are the street light people. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇట్లాంటి కంటెంట్ తీసుకొస్తూ ఉంటాం మేము ముందరికి. మనం ఇప్పుడు అగంపే హైవే దగ్గర ఉన్నాం, ఉడిపి. మీరు చూసుకోవచ్చు ఇప్పుడు ఎన్ని హెయిర్ పిన్స్ ఉన్నాయి అక్కడ. ఇల్లు ఫన్ అసలు, ఇది మజా వస్తుంది. అది ఏం ఎట్లనే మస్తు ఉంది, మొత్తం హెయిర్ పిన్స్. రైడర్స్కి అయితే మొత్తం మజా వస్తుంది అసలు, నెక్స్ట్ లెవెల్. కార్నరింగ్ తీసుకోవచ్చు. ఇది వచ్చేసి అగంపే ఫ్లైఓవర్ అనమాట. ఉడిపి ఇలా ఫేమస్ కోటిగూడి. కోటి ఉన్నాయి కదా మొత్తం కన్ఫ్యూజన్ ఉంది, డిప్రెషన్. అయితే మస్తు ఉంటుంది అది. వ్యూ కూడా వస్తారు, వ్యూ మస్తు ఉంటుంది. వ్యూ చూడండి ఒకసారి, వ్యూ ఎట్లున్నది. సరే కొండలు కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అది. కొండలు ఇవి వచ్చేసి హెయిర్ పిన్స్ అనమాట, మస్తు ఉంటాయి, మజా వస్తుంది. ఇక్కడ డిఫరెంట్ బ్రీడ్ ఆఫ్ మంకీస్ ఉన్నాయి, చూడండి ఒకసారి ఎట్లున్నాయి. బ్లాక్ ఇంకా అనిపిస్తుంది. ఫోన్లో క్యాప్చర్ అయ్యా కానీ రియాలిటీగా మస్తు ఉంది ఇది వ్యూ. కావాల్సింది ఎక్కడికి. మనమైతే ఇక్కడ స్టేకి ఉంటున్నాం, పల్లెకి రెసిడెన్సీ అంట. రేట్స్ అన్నీ అఫోర్డబులే. నేను తీసుకున్న రూమ్ అయితే 600 రూపీస్కి ఏమో వచ్చింది. అది నా బండిలో పెట్టిన పార్కింగ్ మంచిగా. ఇది వచ్చేసి మా రూమ్ అనమాట.
మంచిగా ఉంది రూమ్ ఇట్లా 600 రూపీస్. మనమైతే ఇప్పుడు కాపా బీచ్ వెళ్తున్నాం. మన రూమ్ నుంచి ఒక 17 కిలోమీటర్స్ ఏమో ఉంది అంతే. సన్రైజ్ అయిపోయేలోపు 2 బీచెస్ కవర్ చేయాలి, మళ్ళీ ఇంకా ఇది. శ్రీకృష్ణ టెంపుల్ మనకు ఓన్లీ జస్ట్ 1.5 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది అంతే. అది లాస్ట్కి కవర్ చేసాం, పీస్ఫుల్ ఉంటుంది. బైక్ అయితే పార్క్ చేసినాం అనమాట సెల్ లోపల. నేను గోప్రో వేసుకోవాలి ఎందుకంటే ఛార్జింగ్ లేకుండా అలా ఛార్జింగ్ పెట్టేసి రూమ్లో పెట్టి వచ్చినాయి ఇక. బీచ్ అనమాట మొత్తం. లైట్ హౌస్ ఇక్కడ మొత్తం ఇంటర్నేషనల్ విజిటర్స్ వస్తారనమాట. మొత్తం రష్యన్స్ అందరూ అనిపిస్తుంది ఇక్కడ చూసారా, మొత్తం రష్యన్స్. పైకి అయితే వెళ్తున్నాం. టికెట్ 10 రూపీస్ అంట పైన కొనుక్కోం. Over your skin you can see it beat, intoxicating your energy. First time in so long you felt the heat, evaporating your bindings. Move like the sunlight, darkness can't hold you here. Bold and bright, push through the atmosphere. This is your dawn, this is your break. Move like the, move like the, move like the sunlight, darkness can't hold you here. Bold and bright. మనమైతే మల్పే బీచ్కి వచ్చేసినాం. ఇప్పుడు అరౌండ్ సన్సెట్ టైం అయింది. సీ వాక్ నుంచి ఇంకా డైరెక్ట్ మనం శ్రీకృష్ణ టెంపుల్ వెళ్ళిపోయాం.